తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోరు నువ్వానేనానేలా వాడివేడిగా నెలకొంది. గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కీలక నేతలు అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ తెలిపారు. సమన్వయంతో ముందుకెళ్తే భారీ విజయం ఖాయమని మంత్రులకు సూచించారు. సోమవారం మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పార్టీ నుంచి రెబల్స్ లేకుండా చూసుకోవాలన్నారు. టికెట్ రాని వారికి రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి పోటీ నుంచి తప్పించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్లే కొన్ని గ్రామాల్లో ఓడిపోయామని, అందుకే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకుంటే సరిపోదని, వారిని గెలిపించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున ప్రతి నాయకుడు ఛాలెంజ్గా తీసుకుని కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవ కౌన్సిలర్ స్థానం దక్కనుంది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం అధికంగా ఉంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున గోదల మానస, లక్ష్మీ నామినేషన్ వేయగా బీఆర్ఎస్ నుంచి జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన జ్యోతికి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చినా నామినేషన్ ఉపసంహరించుకుని కాంగ్రెస్ అభ్యర్థి మానసకు మద్దతు ప్రకటించారు. మానస అత్త లక్ష్మి కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరే బరిలో నిలవడంతో ఆమె ఏకగ్రీవమై చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోదల జ్యోతికృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వచ్ఛందంగా తన నామినేషన్ ఉపసంహరించుకోవడం, ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమైంది. ఈ నేపథ్యంలోనే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సేవలను ప్రశంసించారు. ఈ ఏకగ్రీవ విజయం మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుత తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక, కీలక మైలురాయిగా నిలుస్తుందని హస్తం శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.